అలా ఉన్నారు. ఏం చేస్తాం, కలికాలం. ఆ నిశ్చితార్థం ఆపేసి నా చెల్లెలని బాధ పెట్టానా అనిపిస్తుంది. అసలు నువ్వు ఎందుకు ఆపేశావో నాతో అయినా షేర్ చేసుకోవచ్చు కదా. లేదు శివ, చాలా ఆలోచించాను. అతనితో ఉండాలని కాకుండా శ్రీవల్లి బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. కారణమేంటో నువ్వు చెప్పవు. అర్థం చేసుకో అన్నట్టుగా కొద్దిగా హింట్ ఇస్తావు. మాకా అంత లోతుగా ఆలోచించే శక్తి లేదు. చదువుకోని వాణ్ణి, నేనే సరిగ్గా నిర్ణయం తీసుకోలేదేమో. అలాంటిదేం లేదు బావా. నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ నీకు ఎవరిని ఎలా చక్కబెట్టాలో అన్నీ బాగా తెలుసు. దూరదృష్టి కలవాడివి. అది నా చెల్లెళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది. శ్రీవల్లి అర్థం చేసుకుంది కదా. అంటే మిగతా చెల్లెళ్ళు కోపంగా ఉన్నారనిపిస్తోంది. 1-2 రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే. ఇలా ఉంటే ఎలా చెప్పు. పద, ఇంటికి వెళ్లేలోపు టైం పడుతుంది. బయట ఏదైనా తినేసి వెళ్దాం. నాకు ఆకలిగా లేదు శివ. అలా అంటావేంటి బావా? నిన్న రాత్రి కూడా ఏమీ తినలేదని నాకు తెలుసు. లేదు శివ, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఉపవాసం ఉంటానని దేవుడికి ఏమైనా మొక్కుకున్నావా ఏంటి? ఏ దేవుడికి? ఈశ్వరుడికా, ఆంజనేయ స్వామికా? నువ్వు ఏ దేవుడికి అనుకుంటే ఆ దేవుడికి. నన్నే ఏమైనా చేస్తానంటావే? ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఏం చేస్తున్నావు? అడ్డొచ్చావనుకో, నిన్ను కూడా చంపేస్తా. తప్పగా నానా, ఏం చేస్తున్నావు? తలుపు తీయండి. నానా, ఏం చేస్తున్నావు? ఇన్నాళ్లుగా కాపురం చేస్తే ఇంత పొగరగా ఎన్నడూ మాట్లాడలేదు నువ్వు. ఈ రోజు నువ్వెలా బయటకు వస్తావో నేను చూస్తా. నేను సావడం కా తిరుపతి, నువ్వు ఆ గదిలోనే సావాలి. ఆకలితో, దాహంతో, నీ మేనకోడలు నిశ్చితార్థం ఆగిపోయిందన్న బాధతో నువ్వు కుమిలి కుమిలి సావాలి. నానా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మకేమన్నా అయితే తర్వాత పంచాయతీలో నీకు శిక్ష పడుతుంది. పడని. నాకు మర్యాద ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టను, చంపేస్తాను ఒక్కొక్కరిని. మావయ్య, మీరనుకున్నంత ఈజీ కాదు చంపేయడం. ఇప్పుడు అత్తయ్యని బయటికి తీసుకురాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అత్తయ్య బయటికి వస్తుంది, మీరు జైలుకి వెళ్లిపోతారు. జీవితాంతం ఊచలు లెక్క పెడుతూనే ఉండాలి. ఎవరొస్తారో రాని, అటో ఇటో తేలిపోవాలా. ఇప్పుడే వెళ్లి కంప్లైంట్ ఇద్దాం పదవి రాజు. నువ్వు డ్యూటీకి వెళ్ళాలి కదా వదినా, నేను చూసుకుంటాను. నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి వెళ్తాను. వెళ్ళండి, ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి. ఈరోజు తిరుపతి సావో నా చావో తేలిపోవాలా. ఇంట్లో ఏం వండలేదు, క్యారేజ్ కూడా ఏం తీసుకురాలేదు కదా. మధ్యాహ్నం హోటల్లో నుంచి ఏమైనా తీసుకుని రమ్మంటావా? పర్లేదు బావా, నేను తెప్పించుకుంటాను. అక్కర్లేదు, ఈరోజు నా క్యారేజ్ షేర్ చేసుకుంటాం. పైగా స్వీట్స్ ఎక్కువ తిన్న రోజు ఆకలి కూడా వేయదు. నువ్వు వెళ్ళు బావా, నీకు చాలా పనులుంటాయి. వెయిట్ 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 అలా స్వీట్ బాక్స్ పట్టుకొని పంచకుండా ఉంటే ఎలాగయ్యా? ఎవరికి ఇవ్వాలి సార్? మేడం గారికే కాదు, ఆవిడ గారి భర్తకు కూడా ఇవ్వచ్చు. తీసుకోండి మేడం, తీసుకోండి సార్. ఎందుకు ఇస్తున్నారు? మీ పుట్టినరోజా? కాదు సార్. విశేషమేంటో తెలుసుకోవచ్చా? ఏముంది? నా వైపు చూస్తావేంటయ్యా, చెప్పు.
ఏం చెప్పాలో తెలిస్తే కదా సార్ చెప్పడానికి. నేను ఒకటి జరగకూడదనేసి మనసులో బలంగా కోరుకున్నాను. అది జరగకుండా ఆగిపోయింది. అందుకు స్వీట్లు పంచుతున్నాను. కొంచెం క్లూ ఇవ్వగానే తెలిసిపోయింది చూసారా? అది నా కోరిక పవర్. శ్రీవల్లి నిశ్చితార్థం ఆగిపోయిందనేసి స్వీట్లు పంచుతున్నావా? ఏమనుకోకండి, ఎవరికైనా ఇవ్వండి. అరెరెరెరే, అలా ఎలా ఇస్తారు? ఒకసారి నీ చేతుల్లోకి తీసుకున్నాక తిరిగి ఇవ్వకూడదు. అది మర్యాద కూడా కాదు కదా సర్పంచ్ గారు. ఒక ఆడపిల్ల బాధపడుతుంటే స్వీట్లు పంచే శాడిస్ట్ నువ్వు. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. మరి నీ చెల్లి నిశ్చితార్థం ఫిక్స్ చేసినప్పుడు నా చేత బలవంతంగా స్వీట్లు పంచించారు కదా, నన్ను అవమానించారు కదా. అప్పుడు స్వీట్లో ఎంత షుగర్ కలిపారో తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ చేదనిపించింది నాకు. ఇప్పుడు నీకు అలాగే ఉంటుంది గంగా. సంతోషంతో పంచడం వేరు, ఒకరిని సాధించాలన్న ఉద్దేశంతో పంచడం వేరు. రెండింటికి తేడా తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవు. తెలియకుండా అలా చేశాననుకో చెల్లి, ఎందుకు గ్లాస్ పీకుతావు?